చంద్రబాబు వచ్చిన దగ్గర నుంచి దేవాలయాల్లో దుస్సంఘటనలు జరుగుతున్నాయి. తిరుమలలో లడ్డూ కల్తీ అంటూ తప్పుడు ప్రచారం చేసి ఆలయ పవిత్రతను వీధిలోకి లాగారు. టీడీపీ నాయకులు ఆలయాలను సైతం రాజకీయాలకు వాడుకుంటున్నారు అని కొర్ల శిరీష అన్నారు. మనం గమనిస్తే పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో 11 నెలలుగా చోటు చేసుకున్నటువంటి అపచారాలు, అనూహ్య ఘటనల వల్ల భక్తులు తీవ్రమైనటువంటి ఆందోళనకు గురవుతున్నారు. మరి తిరుపతి శ్రీవారి లడ్డూ విషయం ప్రభుత్వే కల్తీ ప్రచారాన్ని తెరపైకి తీసుకురావటం మొదలు మరి వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు వైఫల్యం కారణంగా తిరుపతి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 6 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి మనం చూసాము. అలాగే మరి టీటీడీ గోశాలలో గోవులు మరణించినటువంటి పరిస్థితి కూడా మనం చూసాము. అలాగే శ్రీకాకుళం జిల్లాలో శ్రీకూర్మంలో తాబేలు మరణించినటువంటి సంఘటన కూడా మనం చూసాము. నిన్న సింహాచలం దేవాలయంలో గోడ కూలిపోయి 7 మంది భక్తుల ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి మనం చూసాము. అంటే అడుగు అడుగునా కూడా కూటమి ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం, వైఫల్యం అనేది సుస్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే తిరుపతిలో జరిగినటువంటి దుర్ఘటనని కూటమి ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని కఠినమైన చర్యలు తీసుకొని ఉండి ఉన్నా, వారికి పరిపాలన పైన చిత్తశుద్ధి ఉండి ఉన్నా, మళ్ళీ ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలి అని కనీసం ఆలోచన ఉండి ఉన్నా ఈరోజు ఇలాంటి ఒక దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఏర్పడి ఉండేది కాదు. అంటే కూటమి పాలనలో ధర్మ పరిరక్షణ కరువైంది అనే విషయం మనకి అర్థమవుతుంది. ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా సరే ప్రభుత్వ యంత్రాంగం మాత్రం ఎంతమాత్రం స్పందించడం లేదు. కూటమి ప్రభుత్వం గవర్నెన్స్ అనేది పక్కన పెట్టేసి కేవలం ఒక పొలిటికల్ ఏజెండాతో ముందుకు వెళ్తుంది. కేవలం రాజకీయాలు, కక్ష సాధింపులు, అక్రమ అరెస్టులు, అక్రమ కేసులు బనాయించడాలు, ఆర్భాటాలు, ప్రచారాలు చేసుకోవడంలోనే కూటమి ప్రభుత్వం నిమగ్నమై ఉంది. ఇట్ ఈస్ ఎ ఫెయిల్యూర్ గవర్నెన్స్. కనీసం ఇప్పుడైనా సరే కూటమి ప్రభుత్వం నిద్ర లేవాలి. ఏదైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో వారికి ₹1 ఎక్స్గ్రేషియా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే మరి ఏదైతే ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం చేసిందో వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని కూడా మేము కోరుతూ ఉన్నాము. అలాగే మరి ఈ కార్యక్రమానికి పర్యవేక్షించినటువంటి కమిటీ మంత్రులు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ సెలవు తీసుకున్నాం. శ్రీకాకుళం నగరంలో హెల్త్ వర్కర్లు జీతాలు పెంచాలని కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మా జీతాలు పెంచాలి, మాకు పర్మనెంట్ చేయాలని కోరారు. ఏపీఎంసీ హెల్త్ వర్కర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొట్టుకోవడం, నరుక్కోవడం. ఏపీఎంసీ శ్రీకాకుళం జిల్లా ప్రెసిడెంట్ వస్తారని మాట్లాడుతూ మాకు రాష్ట్రం మొత్తం 10,000 మంది ఉన్నాం, వాటిలో అర్హులైన వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. మీడియా మిత్రులకు నమస్తే అండి. మేమందరం శ్రీకాకుళం CHOs త్రూ అవుట్ స్టేట్ మొత్తం కూడా 10,032 మెంబర్స్ CHOs ఉన్నారు. గత 2 వారాల నుండి ఆన్లైన్ దశల వారీగా మేము మా నిరసన అనేది తెలియజేస్తున్నామండి. కానీ బాధ ఏంటంటే ఇటువైపు నుండి అధికారుల వైపు నుండి కానీ అటువైపు ప్రభుత్వం వైపు నుండి కానీ మాకు ఎటువంటి స్పందన లేకపోవడం చాలా చాలా బాధాకరం అండి. 10,032 మందిలో 80% ఆడబిడ్డలు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆడబిడ్డ బాధపడితే మేము చూడలేమని అంటున్నారు. మరి ఈ రోజున గత 2 వారాల నుండి ధర్నా పేరుతో నిరసన తెలియజేస్తూ రోడ్ల మీద ఇంతమంది ఆడబిడ్డలం ఇంత ఇబ్బందులు పడుతున్నాం. మరి ఎందుకు మమ్మల్ని చూసి మీకు కనికరం కలగట్లేదా? ఎందుకు మమ్మల్ని ఇంత మాకు ఒక జాబ్ భద్రత కూడా ఇవ్వకుండా మాకెందుకు ఇంత కన్నీటి వేదన చూపిస్తున్నారు? కడుపు కోతకు మీరందరూ మేమెంత కడుపు కోతతో రగిలిపోయి మాది ఆక్రోశం కాదండి, మాది ఆవేదన. మా బిడ్డలు మా ఫ్యామిలీ రోడ్ల మీద ఉన్నామండి. ఎందుకు స్పందించట్లేదో మాకు అర్థం కావట్లేదు. మేము చాలా 6 సంవత్సరాల నుండి CHOsగా రూట్ లెవెల్లో, రూరల్ ఏరియాస్లో, రిమోట్ ఏరియాస్లో వర్క్ చేస్తూ ప్రతి విషయంలో, ప్రతి ఒక్క ప్రోగ్రాంలో, NHM ప్రోగ్రామ్స్లో ప్రతి ఒక్క దానిలో కూడా CHO అంటున్నారు. మరి ఎందుకు ఈ రోజు మా ఆవేదనని గుర్తించట్లేదు మాకు అర్థం కావట్లేదు. ప్లీజ్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, గైడ్లైన్స్ ప్రకారం 6 సంవత్సరాలు పూర్తయిన ప్రతి ఒక్క CHOని రెగ్యులరైజ్ చేయాలని చెప్పి నిబంధనలు ఉన్నాయి. దాని ప్రకారంగా మేము ఇప్పుడు ఈ మొత్తం సుమారుగా స్టేట్ మొత్తానికి 350 మంది ఉన్నారు. రిక్వెస్ట్ అందరినీ చేయమని అడగట్లేదు. 350 మందిని రెగ్యులరైజ్ చేసి మాకు పర్టికులర్ జాబ్ చార్ట్ని ఇవ్వమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే
ఎందుకో తెలీదు. గత ప్రభుత్వంలో 2023లో 23% హైక్ అనేది ప్రతి ఒక్క NHM క్యాడర్ కి ఇచ్చారు. 180 పైన క్యాడర్స్ ఉన్నాయి. కానీ బాధాకరం ఏంటంటే మా ఒక్క CHO క్యాడర్ ని మాత్రం తీసివేశారు. మాకు వెంటనే 23% హైక్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నామండి. అలాగే NHM ఉద్యోగులతో సమానంగా మాకు ప్రతి 5 సంవత్సరాలకి ఇంక్రిమెంట్, ప్రతి సంవత్సరం 5% ఇంక్రిమెంట్ అనేది ఉంది. సో దాన్ని కూడా వెంటనే అమలు చేయాలని చెప్పి కోరుతున్నాము. అలాగే మాకు పెండింగ్ ఇన్సెంటివ్స్, అద్దె బకాయిలు, అద్దె కూడా మేమే కట్టుకుంటున్నామండి. ప్రతి ఒక్కరు కూడా అధికారులు పేపర్ ప్రకటనలు ఇస్తున్నారు. 40,000 అంటున్నారు. ఈ రోజుకి ఏ ఒక్క CHO కూడా 40,000 తీసుకున్నది లేదు. సో మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, మాకు ఏవైతే పెండింగ్స్ ఉన్నాయో వెంటనే మాకు అవి మా ఖాతాల్లో వేయమని చెప్పి అడుగుతున్నామండి. అలాగే సాధారణమైన ఒక ఉద్యోగికి జాబ్ భద్రత లేకపోతే అది ఎంతటి. సిఐటియు ఆధ్వర్యంలో మోడీ ప్రభుత్వ విధానాలపై నిరసన, దేశవ్యాప్త సమ్మెకు పిలుపు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమరావతి రెండోసారి శంకుస్థాపన కోసం ఆంధ్రప్రదేశ్ కు వస్తున్న నేపథ్యంలో సిఐటియు జగదాంబ జూన్ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు పూర్ణ మార్కెట్ స్ప్రింగ్ రోడ్డు వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈరోజు రాష్ట్రానికి ప్రధానమంత్రి మోడీ పర్యటనకు వస్తున్నారు. గతంలో 2014లో ఇదే చంద్రబాబు నాయుడుతో కలిసి ప్రధానమంత్రి అమరావతిలో శంకుస్థాపన చేసి గుప్పడ మట్టి చెమ్ముడు నీళ్ళు ఇచ్చి ఆ రోజు మోసం చేశారు. మరలా ఆ మోసాన్ని తిరగదోసే విధంగా ఈరోజు మళ్ళీ అమరావతికి వచ్చి ఈరోజు మరొకసారి శంకుస్థాపన చేస్తున్నారు. మోడీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి విశాఖ స్టీల్ ప్లాంట్కి అత్యంత దుర్మార్గంగా మోసం చేస్తున్నాడు. ఆ మోసాలను ఎండగట్టకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున ఆ మోడీ సభను జయప్రదం చేయడానికి కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఈరోజు పెద్ద ఎత్తున ఏదైతే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏ విధంగా అయితే తీసుకొచ్చారో మా మోడీని ఈరోజు కూడా అదే విధంగా తీసుకొచ్చి ప్రజల మోసం స్టీల్ ప్లాంట్లో ఉన్న కార్మికుల్ని, కాంట్రాక్ట్ కార్మికుల్ని దుర్మార్గంగా తొలగిస్తుంటే కనీసం మాట్లాడలేకపోతున్నారు. ఆ రోజు విశాఖపట్నంలో సభ జరిగినప్పుడు కూడా మాట్లాడలేకపోయారు. అందువల్ల విశాఖ స్టీల్ ప్లాంట్ ద్రోహం చేస్తున్నా. ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా మోసం చేస్తున్నా, ప్రత్యేక ప్యాకేజీ పేరుతో మోసం చేస్తున్న చంద్రబాబు నాయుడు విధానాలని, మోడీ విధానాలు వ్యతిరేకించాలని ఈరోజు మోడీ ఏదైతే వస్తున్నారో ఆంధ్ర రాష్ట్రానికి ఏమి ఇస్తారని ఆ సభ సాక్షిగా చంద్రబాబుని అడగాలి. అలాగ అడగని పక్షంలో ఈ రాష్ట్ర ప్రజానాయకానికి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ మోసం చేసినట్లు భావిస్తున్నాం. ఈరోజు స్టీల్ ప్లాంట్ని గొంతు నొక్కే విధంగా 5 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ కార్మికులు, పర్మనెంట్ కార్మికులు పెద్ద ఎత్తున విరోచితంగా పోరాటం చేస్తుంటే ఆ పోరాటాలను అణిచేసే విధంగా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఈరోజు కాంట్రాక్ట్ అందరినీ తొలగించే విధంగా వ్యవహరిస్తున్నారు. గతంలో ఉన్న ప్రభుత్వం కనీసం తీర్మానం అనేది చేసి ఇప్పుడు కాంట్రాక్ట్ కార్మికులు ఆపగలిగింది. ఆ పని కూడా ఈరోజు మోడీ కానీ పవన్ కళ్యాణ్ కానీ చేయలేకపోతున్నారు. ఇది ప్రతి దుర్మార్గం అనే సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఏదైతే జరుగుతున్న సభలో ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రం ప్రయోజనాలు చేకూరకపోతే మీ గ్రామాల్లో తిరగనివ్వలేమని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఈ సమావేశానికి వచ్చి మీ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తాను. శవం కనిపిస్తే చాలు వైఎస్ జగన్ రాబందులా వాలిపోతారు. 5 ఏళ్ల పాలనలో స్వరూపానంద సూచనలతో దేవాదాయ శాఖను భ్రష్టు పట్టించారు. సింహాచలంలో ఆనువంశిక ధర్మకర్తను తప్పించి చరిత్రహీనుడయ్యారు. ఇప్పుడేమో వైఎస్ జగన్ మొసలి కన్నీరు కారుస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై తెలుగు శక్తి విమర్శస్త్రాలు. నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం చెప్పబోతున్నాను. ఎందుకంటే మీరు చూశారు, పల్లా శ్రీనివాస్ వర్గం నా పైన కోవట్ అనే మాట మాట్లాడారు. ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, వాళ్ళకి నాకు ఎదురొచ్చిన వాళ్ళకే ప్రమాదం, నేను ఎదురెళ్ళిన వాళ్ళకే ప్రమాదం. ఎందుకంటే నా వైపు ఎదురొస్తే 100 వేస్తాను. నాకు ఫీలింగ్స్ లేవు, ఎమోషన్స్ లేవు, క్యాల్కులేషన్స్ లేవు, మ్యానిపులేషన్స్ లేవు. చెప్పండి వాడికి, సెంట్రల్ అయినా స్టేట్ అయినా, పొజిషన్ అయినా అపోజిషన్ అయినా, పవర్ అయినా పొగరైనా, నేను దిగిన దొరికే. వన్స్ ఐ ఎంటర్ హిస్టరీ రిపీట్స్ అగైన్. ద పల్లా శ్రీనివాస్ యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్స్ మొదలు చేస్తా. మరి మనం చూసాం సింహాచలం ఇష్యూ. దీన్ని ప్రతిపక్ష పార్టీ వైసీపీ అని చెప్పుకునే వైసీపీ దాన్ని ప్రభుత్వం పైన బురద జల్లాలని చూస్తుంది. ముఖ్యమంత్రి బాధ్యత అంటది, మంత్రుల్ని బాధ్యత అంటది, ఏమో మాట్లాడతారు పెద్ద మాటలు. నిజంగా ఆ సంఘటన చాలా బాధాకరం, అది చర్చపడడం. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ జిల్లా యంత్రాంగం కానీ వాళ్ళు చాలా బ్రహ్మాండంగా చేశారు తప్ప ఎటువంటి అవసరం జరగలేదు, ఆ ఒక ఇన్సిడెంట్ తప్ప. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ ట్రాఫిక్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా
వాళ్ళు చాలా బ్రహ్మాండం చేశారు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రభుత్వం వైఫల్యం అంటారు. నేను ఒకటే అడుగుతున్నాను, ప్రభుత్వం జగన్ ఉన్నా సరే, చంద్రబాబు ఉన్నా సరే, ఎవరున్నా సరే ప్రభుత్వానికి సంబంధం లేదు. కానీ ఒక సైకో వ్యక్తికి ప్రభుత్వం మీద మాట్లాడతారంటే అతని పరిపాలన ఎంతో అర్థం మనం చేస్తారు. ఈరోజు మీరు చూసినట్లయితే ఆ సింహాచలంలో డిప్యూటీ ఇంజనీర్గా ఉన్న శ్రీహర్ రాజు, ఆయన ఒక ఫిట్టర్గా జాయిన్ అయ్యాడు, క్లీనర్గా జాయిన్ అయ్యాడు. అలాంటి వాడు డిప్యూటీ ఇంజనీర్గా ఉన్నాడు. అలాగే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ రాజు ఎన్ఎంఆర్గా చేరాడు. అలాంటి వ్యక్తులు ఈగా ఉన్నాడు. మరి ఇన్ఛార్జ్ కమిషనర్ రామచంద్ర మోహన్ 1 వీక్ ముందు వచ్చి ఏం ఏర్పాటు చేసే ప్రశ్నిస్తారు. మరి గతంలో ఇదే రామచంద్ర మోహన్ ఈవోగా ఉన్నప్పుడు అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ జేసీ ప్రసాద్ గారు మన సీఎంఆర్ ఫంక్షన్ హాల్ దగ్గర ఒక సైట్ విషయంలో లెటర్ రాస్తే అప్పటికే కోర్టులో ఉంది మ్యాటర్. కానీ ఏమీ లేకుండా 200 గజాల స్థలం, దేవస్థాన స్థలం దారాదత్తం చేసి పడుతుంటారు. అంటే ఈరోజు రామచంద్ర మోహన్ ఎంత అవినీతిపరుడు అంటే 28-29 టికెట్లు గల్ఫ్ కోర్ట్ దగ్గర టికెట్ బ్లాక్లో అమ్ముకున్నారు. టికెట్లన్నీ అక్కడ అమ్ముకున్నారు. నిజంగా భక్తులు. రాజధాని అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభోత్సవం జగన్మోహన్ రెడ్డికి చెంపపెట్టు. అనకాపల్లి పార్లమెంటు సభ్యులు డాక్టర్ సీఎం రమేష్ గత ప్రభుత్వంలో రాజధాని నిర్మాణం నాశనం చేయాలని రోడ్లను తవ్వేసి మెటీరియల్ను అమ్ముకున్న దుస్థితి. ఫౌండేషన్ స్టోన్ వేయడం జగన్మోహన్ రెడ్డి పైన చంపపెట్టు. అవునా కదా? ఏదైతే ఒకసారి క్యాపిటల్గా నిర్ణయించిన తర్వాత ఆ క్యాపిటల్ను ల్యాండ్ ఎక్విజిషన్, ల్యాండ్ పూలింగ్లు తీసుకొని డిజైన్ చేసి లేఅవుట్ చేసి వర్కులు స్టార్ట్ చేస్తే ఆ అమరావతిని పాడు చేయాలని అక్కడ వేసిన రోడ్లు కూడా తవ్వేసి అక్కడ ఉండే మెటీరియల్ కూడా అమ్మేసుకొని జగన్మోహన్ రెడ్డి ఈరోజు నీకు ఏమనిపిస్తుంది? నేను చేసింది తప్పు, పొరపాటు చేశాను అని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఈరోజు జగన్మోహన్ రెడ్డిని క్షమించాలని చెప్పి కోరవలసిందిగా చెప్తాను. ఎందుకంటే ఇది జగన్మోహన్ రెడ్డి సొత్తు కాదు, ఇంకొకరి సొత్తు కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజల సొత్తు. ఆ ప్రజల సొత్తును ఏ విధంగా దుర్వినియోగం చేశారు? అమరావతి క్యాపిటల్ అనేది లేకుండా చేసి విశాఖపట్నంలో వీర విహాంగం చేద్దామని చెప్పేసి అక్కడ ఆ కొండపైన గెస్ట్ హౌస్ కట్టుకోవడం ఏంటి? ఎందుకు నీకు అమరావతి అంటే అంత కోపం, అంత ద్వేషం, అంత పగ? ఈరోజు ఏమవుతుంది అమరావతి చూస్తున్నావు కదా. కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డికి ఒకటి విన్నపం, నువ్వు ఆంధ్రప్రదేశ్ వదిలేసి పర్మనెంట్గా బెంగళూరులో ఆ ప్యాలెస్లోనే ఉండవలసిందిగా కోరుచు. ఈ రాజకీయాలకు నువ్వు పనికిరావు. నీకు కావాల్సినంత దోచుకున్నావు. ఆ దోచుకున్న డబ్బులతో నువ్వు ఆంధ్రప్రదేశ్ను విడిచిపెట్టేస్తే ఆంధ్రప్రదేశ్ బాగుంది. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ప్రకటించిన కులగణన పేరును ఆనాడు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాలేనని మాజీ మంత్రి తూర్పు గోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తెలిపారు. రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడుతూ ఆర్టికల్ 246 నిబంధన 69 ప్రకారంగా 69వ అంశంలో రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి ఆర్టికల్ 246 69వ అంశంలో కేంద్ర ప్రభుత్వమే జనాభా లెక్కలు చేయాలనేటువంటిది ఉంది. ఈ జనాభా లెక్కలు ప్రారంభం ఎప్పుడైనవి అని ఒకసారి చరిత్రలోకి వెళ్ళినప్పుడు ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ కులగణన ప్రక్రియ దేశంలో మొట్టమొదటిగా చేయాలని ప్రతిపాదించారు. 2021వ సంవత్సరంలో ప్రతి 10 సంవత్సరాలకు జరిగేటువంటి జనగణనలో కులగణన చేర్చాలనేటువంటి ప్రతిపాదన చేస్తూ నాడు శాసనసభలో, శాసన మండలిలో ఒక తీర్మానాన్ని ప్రతిపాదించి ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానం కేంద్రానికి నివేదించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కులాల యొక్క కోరిక వారు తెలుసుకున్న తర్వాత అసలు ఏమిటి ఈ కులగణన వల్ల ప్రయోజనాలు అనేటువంటిది ఆయన ఆలోచన చేసి కులగణన ఎప్పుడు ప్రారంభమైంది? 1872లో
మొట్టమొదటిసారి కులగణన ప్రారంభం భారతదేశంలో 1872లో ప్రారంభమైంది. 1872లో ప్రారంభమైనటువంటి కులగణన జనాభా లెక్కలు 81 నాటికి క్రమబద్ధీకరింపబడ్డాయి. 1881లో క్రమబద్ధీకరింపబడ్డాయి. 1881లో క్రమబద్ధీకరింపబడినటువంటి జనాభా లెక్కలు 1891, 1901, 1911, 1921, 1931. 1931కి చివరిసారి కులగణన జరిగింది. జనగణనతో పాటు కులగణన జరిగినటువంటి చివరి లెక్కలు 1931. అప్పటికి ఇంకా స్వాతంత్రం లభించలేదు. అప్పటికి మన దేశ జనాభా 30 కోట్లు. ఇప్పటి పాకిస్తాన్, బంగ్లాదేశ్తో కలిపి మన దేశ జనాభా 30 కోట్లు. 1941లో కూడా జనగణన జరిగింది. 39 నుంచి 45 వరకు సెకండ్ వరల్డ్ వార్ ఉన్నటువంటి కారణం చేత రాష్ట్రమంతా దోచుకో పంచుకో తినుకో నడుస్తున్నది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మండిపడ్డారు. విచ్చలవిడి స్కామ్లు జరుగుతున్నాయని, మన హయాంలో ఇసుకలో ప్రభుత్వానికి డబ్బులు వచ్చాయని చెప్పారు. ప్రస్తుతం ఇసుక మాఫియా, మట్టి, మద్యం మాఫియా నడుస్తుందని విమర్శించారు. నీ మాదిరిగా చేయడం రాజకీయాలు కాదు. ఎంపీటీసీలమైన కౌన్సిలర్లమైన మమ్మల్ని చూసి నేర్చుకో, ఇది రాజకీయం అంటే అని చెప్పి విలువలు, విశ్వసనీయతకు ఇది అద్దం పట్టే రాజకీయము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి కూడా చూపించే గొప్ప తెగువతో అందరూ కూడా గొప్ప తెగువ చూపించారు. మీ అందరి తెగువకు, విలువల పట్ల, విశ్వసనీయత పట్ల మీరు చూపించిన నిబద్ధతకు మీ అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తాను. మన రాజకీయాలకు, చంద్రబాబు రాజకీయాలకు మధ్య తేడా ఈ 12 నెలలు ఆయన పాలన చూస్తే చాలా తేడా కనిపిస్తుంది. అసలు రాజకీయాలు అన్నది ఒకవైపున మనల్ని చూసినప్పుడు రాజకీయాలు అటువైపున కనిపిస్తాయి. ఈ 12 నెలలు చంద్రబాబు నాయుడు రాజకీయాలు చూసినప్పుడు రాజకీయాలు ఇటువైపున కనిపిస్తాయి. ఇద్దరి మధ్య తేడా అంత ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. మనమేమో మన రాజకీయ జీవితం అంతా కూడా, మన ప్రస్థానం అంతా కూడా ఎప్పుడూ కూడా ప్రజలు మనకు అధికారం ఇస్తేనే మనం తీసుకున్నాం. దొడ్డిదారిన, వెన్నుపోట్లతోనూ మోసాలు చేసి ఏ రోజు కూడా మనం రాజకీయాలు చేయలేదు. మరోవైపున చంద్రబాబు నాయుడు చూస్తే ఆయన ప్రస్థానం అంతా కూడా స్టార్టింగే వెన్నుపోట్లతోనే స్టార్టింగ్. అక్కడి నుంచి మొదలు పెడితే ఆయన ప్రస్థానం సొంత కూతుర్నిచ్చిన మామను ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పడడం దగ్గర నుంచి మొదలు పెడితే, ఆ తర్వాత అధికారం కోసం ప్రజలను ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఎప్పుడూ ఆయన జీవితం అంతా కూడా ప్రజలను కూడా వెన్నుపోట్లు పొడుస్తూనే ఆయన రాజకీయాలు సాగిస్తూ వచ్చాడు. ఆశ్చర్యం కలిగించే విధంగా ఇద్దరి మధ్య తేడా కనిపిస్తుంది. కుప్పం మున్సిపాలిటీ నిజంగా ఆశ్చర్యం కలిగించే మున్సిపాలిటీ. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకమునుపు ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే సింహాచలం దుర్ఘటనపై వైసీపీ రాజకీయం చేయడం తగదని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఈ మరణాలను ప్రభుత్వ హత్యలుగా పేర్కొనడాన్ని తప్పుపట్టారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో అనేక దుర్ఘటనలు ఎంతో మంది చనిపోయారని, అవి ప్రభుత్వ హత్యలేనా అని విమర్శించారు. ప్రభుత్వం కూడా సంఘటన జరిగిన వెంటనే
గౌరవ ముఖ్యమంత్రి గారు దాని మీద స్పందించి చనిపోయిన వ్యక్తులకు ఎక్స్గ్రేషన్తో పాటు వెంటనే విచారణకు ఆదేశించడం, ఏదైతే శ్రీమన్ కంపెనీ కాన్స్టిట్యూట్ చేశారో వాళ్ళు ఆల్రెడీ నిన్నటి నుంచి సింహాచలంలో పర్యటిస్తూ వాస్తవాలన్నీ కూడా వెరిఫై చేస్తున్న నేపథ్యం కూడా మనం చూస్తాం. అలాగే నాకు కాన్స్టిట్యూన్సీ సంబంధించి చంద్రపాలెంలో ఇద్దరు భార్యాభర్తలు చాలా చిన్న వయసులో ఇద్దరు కూడా ఐటీ ఉద్యోగం చేస్తున్న ఫ్యామిలీ అది. అలాగే ఇంకొక వ్యక్తి అడివరం సింహాచలం ప్రాంతంలో ఉంటున్న స్టీల్ ప్లాంట్ సంబంధించిన ఇంకొక వ్యక్తి. చనిపోయిన 7గురిలో 3 మన భీమిలి నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు. నిన్న కూడా అడివరం ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడటం, ప్రభుత్వం నుంచి చెప్పిన ఎక్స్గ్రేషియో ఆల్రెడీ అమౌంట్ కూడా మొత్తం వచ్చింది. అది ఈరోజు రేపట్లో వాళ్ళకి కంపెనీ కూడా చేయడం జరుగుతుంది. ఆ రోజు చెప్పినట్టుగా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, దాంతోపాటు 20 లక్షలు ఎక్స్గ్రేషియో ఇవన్నీ కూడా ఇస్తామని చెప్పిన ప్రకారం అన్నీ కూడా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఈ సంఘటన జరగడం నిజంగానే చాలా దురదృష్టకరం. దానికి ప్రభుత్వం చెప్పింది ఆ విషయాన్ని, స్థానికంగా నాయకులతో చెప్పాం, అంతా చేయడం జరిగింది. అయితే దీన్ని కూడా రాజకీయం చేసే విధంగా మన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మరి యాజ్ యూజువల్ ఆయన ఎప్పుడు కూడా ఇటువంటి ఇన్సిడెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. మామూలుగా ఎప్పుడు ఇటువంటి ఇన్సిడెంట్ అవుతా వెంటనే దాన్ని రాజకీయం చేద్దాం అని చెప్పని ఆయన ఎప్పుడు ప్రయత్నం చేసి బిడ్డగారు ఈసారి కూడా వెంటనే హఠాహట్ వచ్చాడు. వచ్చి ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా లేదా ఒక నాయకుడిగా సానుభూతి తెలియజేయవచ్చు, లేదా ఇంకేదైనా కన్స్ట్రక్టివ్ సజెషన్స్ ఇవ్వచ్చు. కానీ ఇవ్వకుండా ఉన్న 10 నిమిషాలు కూడా ఆయన రాజకీయమే